ఓ మహిళా టీచర్ వింతగా ప్రవర్తించిన ఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ ప్రభుత్వ హైస్కూల్లో చోటు చేసుకుంది. ఈ నెల 11న బడిపాటలో బాలికపై వింత ప్రశ్నలు వేసింది. ఆ మాటలకు బాలిక మనస్తాపానికి గురై భోజనం మానేసింది. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ రాజు హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉండగా సర్పంచ్ పై కూడా దుర్భాషలాడింది టీచర్. దీంతో ఈ టీచర్ మాకొద్దు అంటూ విద్యార్థులు గ్రామస్తులు నిరసన చేపట్టారు. అయితే తనకు హెల్త్ ప్రాబ్లం ఉందని మండల అధికారులకు చెప్పారు టీచర్ భర్త. వెంటనే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జ్యోతి లక్ష్మి టీచర్ ను సస్పెండ్ చేయాలంటూ విద్యాశాఖ అధికారులకు సర్పంచ్ తో పాటు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. జ్యోతి మేడం మాకొద్దు, జ్యోతి మేడం మాకొద్దు, జ్యోతి మేడం మాకొద్దు. ఆ క్యాంపెయిన్లో భాగంగానే జ్యోతి లక్ష్మి అని స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అనే మేడము వర్షిణి అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. వెళ్ళి యాక్చువల్గా అక్కడ అందులో వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఎన్రోల్మెంట్ మన స్కూల్లో 6th నుంచి 7th 10th 6th నుంచి 10th వరకు ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఎన్రోల్మెంట్ చేసుకుందామని మోటివేషన్ చేయాలి. అది చేయకుండా ఆ అమ్మాయి యొక్క పర్సనల్ డేటా మాట్లాడుతూ అనడం అనేది జరిగింది. అది కరెక్ట్ కాదు. వాళ్ళ పర్సనల్ డేటా మనం అడగకూడదు. ఆ అమ్మాయిని ఎవరు అడాప్ట్ చేసుకున్నారట, నువ్వు ఇక్కడ కాదు, ఇది ఏ ఊరు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ పిల్లలు వాళ్ళంతా వచ్చి మాట్లాడడం జరిగింది. అట్లా కాదు మేడం, ఒక టీచర్గా మనం పిల్లల్ని వెరీ ఫస్ట్ డే స్కూల్ ఇది, పిల్లలకి కొంచెం మనం ఎన్వైరన్మెంట్ పాజిటివ్గా ఉండాలి. పిల్లలు కాదు అని అంటే ఆమె కంట్రోల్ ఏం కాలేదు. సో ఆ విషయం అంతా కొంచెం అంతా ఎక్కువైపోయింది ఇక్కడ. జ్యోతిలక్ష్మి టీచర్ అనే టీచరు ఇంతకుముందు మొన్న ఇళ్ళల్లో సర్వే అని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఆ ఫ్యామిలీ వాళ్ళు లేనప్పుడు పిల్లలతోటి డిస్కస్ చేసి ఆ పిల్లల్ని మీరు ఇక్కడ పుట్టలేదట కదా, మీ తల్లిదండ్రులు ఎవరో తెలుసా, మీ తల్లిదండ్రులు వీళ్ళు కాదట కదా, మీది ఏ ఊరు, మీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరు, మీకేం తెలుసు అని చెప్పి ఆ పిల్లల్ని డిస్టర్బ్ చేస్తే ఆ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినాక చెప్తే నేను స్కూల్కి పోను, అన్నం తిన్నాను, అసలు మా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి అని చెప్పి ఆ అమ్మాయి తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు వచ్చి హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడుగుదామనేసరికి హెడ్ మాస్టర్ గారికి చెప్పేసరికి ఆలోపే పోయి ఎంక్వైరీ చేసిన టీచరు వాళ్ళ మీద మొత్తం ఎత్తేసుడు, బుక్కులు ఎత్తేసుడు, వాళ్ళని కొడదామని పోడు, బాగా నోటికి ఎట్లా వస్తే అట్లా దుర్భాష మాట్లాడి ఆమెను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందంట. మాకు ఇప్పటికైనా